అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ దిస్ డే ముందు మన్యంరాజు టీమ్కి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. కొత్త బ్యానర్ అండి ఇది, వాయుపుత్ర ఫిలిమ్స్, డైరెక్టర్ సుందర్ సోమసుందరం బిఎం, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది ప్రొడ్యూసర్స్ విజయ్ బాబు, ప్రవీణ్, అశోక్ గారు కలిసాను ముందు, పుష్పలత అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు దిస్ యువర్ ఫస్ట్ ఫిలిం అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే దీస్ ఆర్ ఆల్ డ్రీమ్స్ అండి. సినిమా ఇస్ అ డ్రీమ్ అండ్ ఐ విష్ దట్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం అండి. ముందుగా స్టేజ్ ఉన్న సురేష్ బాబు గారికి సార్ థ్యాంక్స్. ఓపెన్గా చెప్పాలంటే ఈ సినిమాకి నాకు అస్సలు ఏ సంబంధం లేదండి. ఈ విజయ్ బాబు గారు నన్ను ఒక 5 రోజుల నుంచి ఒక సింహం జింకని వేటాడుతుంది చూడండి, అలా మొత్తం చిత్తూరు డిస్టిక్ మొత్తం వేటాడుతున్నాను. వస్తావరా వస్తానన్నా ఏం సినిమా అన్నదన్నా. ఫైనల్గా మన్యంరాజు అని చెప్పారు. సో హ్యాపీ. మా పుత్తూరు విజయ్ బాబు గారు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ బ్రదర్. హీరో గారికి అసలు హీరో గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెతకు కొట్టేస్తున్నారు అందరినీ. ట్రైలర్లో కనపడినట్టు కొడుతున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా విజయ్ బాబుకి మంచి సక్సెస్ రావాలి. వాయుపుత్ర ఆర్ట్స్ మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్, టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాంతారా అని ఒక మూవీ వచ్చింది. ఆ సినిమా చాలా బాగుంది అని అందరూ మొదలుపెట్టడం, అది పార్లమెంట్లో కూడా దాని గురించి చర్చ వచ్చింది. అంటే సినిమా 2.5 గంటలు ఎవరు తీసినా మెప్పించలేరు. దాంట్లో కొన్ని గడియలు మాత్రమే మెప్పించగలిగేటువంటి అంశాలు ఉంటాయి. అది 2.5 గంటలు కూర్చోబెడుతుంది. అలాంటి కాంతారా అనే మొత్తం సినిమాకి నేను ఏం బాగుందని వాచ్ చేయడం మొదలుపెట్టాను. ఆరంభం అంతం తప్ప మధ్యలో అంతా ఏదో అలా కథ వెళ్తూ ఉంటుంది. అయితే దానికి ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టారు డైరెక్టర్ గారు. ఏంటంటే ఒక దైవానికి లేదా ఒక ధర్మానికి ఏదైనా ఒక పూర్వీకులో పెద్దలో ఒక మంచి ఆలోచనతో కనుక ఆస్తి ఇస్తే దాన్ని తర్వాత తరం వాళ్ళు, తర్వాత వారసులు దాన్ని కొనసాగించి దాన్ని నిలబెట్టాలి తప్ప దాని మీద వాళ్ళు మళ్ళీ తిరిగి పొందాలనే ఆలోచన రాకూడదు అనేటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అది నిజంగా ఆ సినిమా మొత్తము ఒక అంశమైతే ఈరోజు కొన్ని లక్షల ఎకరాలు దేవుడి నిమిత్తంగా, మాన్యం నిమిత్తంగా, లేకపోతే ఒక ధర్మానికి, లేకపోతే ఒక మంచికి ఆ రోజు దానం చేశారు. ఆ రోజు వాళ్ళు దానం చేసినటువంటి భూములన్నీ ఈరోజు వాళ్ళ వారసులు కనుక అనుభవించగలిగితే కొన్ని వేల కోట్లకి వాళ్ళు పడగెత్తుంటారు. కానీ వాళ్ళ చేతుల్లో లేదు. అది వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరట్లేదు, పక్కదారి పడుతూ ఉంది. అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకుని మోడర్న్ సొసైటీకి అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అలాగనే మన్యం రాజులో కూడా, మన్యం అంటేనే కొండ ప్రాంతం అని, అంటే ట్రైబల్ ఏరియా ఎక్కడ ఇది ఉంటుంది. బేసిక్లీ నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక డ్రగ్, అంటే ఒక గంజాయి లేకపోతే ఒక డ్రగ్, ఒక రాకెట్ ఏదైతే ఉందో దాన్ని ఈ సొసైటీకి ఏ రకంగా ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాని వెనక ఇన్ఫ్లుయెన్షియర్స్ ఎంతమంది ఉంటారు, దాని మోటివేటర్స్ ఎంతమంది ఉంటారు, ఇది ఆలోచిస్తే వాస్తవంగా డ్రగ్ని తినేవాళ్ళకంటే దాన్ని అన్ని రకాలుగా రింగప్ చేసి దాన్ని సమాజంలో స్ప్రెడ్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఒక
మాఫియా వెనకున్నటువంటి పర్సనాలిటీస్ని వాటిని ఎదుర్కోవడం, అంటే ఒక డ్రగ్ రహితమైన, మనకు విచిత్రం ఏంటనంటే ఐ డోంట్ నో ఇది ఎప్పుడు దీనికి నాకు కూడా సమాధానం వెతుకుతూ ఉన్నా. సినిమాలో ఒక చిన్న రైటప్ ఇస్తారు, పొగ తాగడం హానికరం, ఇక్కడ పొగ తాగినప్పుడే వేస్తారు, అది మిగతా ఎప్పుడు వేయరు. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, అది మద్యం పెట్టుకున్నప్పుడు వేస్తారు. మద్యం కనిపించినంత స్థాయిలో అవి కనపడదు. అది నేను మద్యం బాటిల్ చూడండి, అది వేసినప్పుడు దాన్ని చదువుతాను. నాకు పొగ కనపడదు, ఆ పదం కనపడుతుంటుంది. కానీ ఇది ఏమిటో రెండు క్లబ్ అవ్వట్లేదు. ఐ డోంట్ నో, దీనికి సమాధానం వెతుకుతూ ఉన్నాను. కానీ అలాగనే నేను అడిగాను కొంతమందిని, ఈ సిగరెట్ ప్యాకెల మీద కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. అది ఎంత సైజులో ఉంటుందని అంటే, దాని బ్రాండ్ ఏదైతే ఉంటుందో దాని బ్రాండ్లో 10th, అది 10వ వంతు కూడా ఉండదు, ఇప్పుడు చిన్నది రాస్తాడు. సో కాబట్టి సొసైటీలో మనం ఇస్తున్నాము చేస్తున్నాము అనేటువంటి దానికంటే దాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో ఈరోజు డైరెక్టర్ మనకు సుందరం మంచి కాన్సెప్ట్ ఏంటంటే, సమాజానికి ఈ డ్రగ్స్ వల్ల ఎంత హానికరం ఉంటుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని ప్రజెంట్ చేశారు. అలాగనే మరిన్ని అంశాలు, మీకు డైరెక్టర్ శంకర్ ఒకరు ఉన్నారు, తమిళ్ డైరెక్టర్. ఇప్పుడంటే ఈ రోబోలు మిషనరీస్ మీద వచ్చారు, బట్ హీ హాజ్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఎన్నో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ తీసుకుని, ఒక భారతీయుడు అని తీసిన, లేకపోతే అపరిచితుడు అనేటువంటిది తీసిన, లేదు జెంటిల్మెన్ అనేటువంటి ఒక మూవీ తీసిన, ఇటువంటి ఆ మూవీస్ వెనక ఒక సొసైటీని డ్రైవ్ చేయగలిగేటువంటి ఒక విజన్ ఉంది ఆయన దగ్గర. అలాంటి డైరెక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. అండ్ హీ గివ్స్ లెస్ వాల్యూ ఫర్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ ది మూవీ. సో ఆ కాన్సెప్ట్ని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు డ్రైవ్ చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన డైరెక్టర్స్లో నిజంగా శంకర్ ఈస్ జెమ్, మాస్టర్ పీస్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో నిజంగా ఆ శంకర్ సినిమా చూసి వస్తే ఏదో ఒక హిట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత, ఈ అపరిచితుడు అనేటువంటి సినిమా చూసి వచ్చిన తర్వాత, ఎక్కడో మన వెనకాల ఉంటాడు, వీడు మనల్ని వేసేస్తాడేమో, ఏమన్నా తప్పు చేస్తే అన్న ఫీల్ ప్రతి చూసేటువంటి వాళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. ఒక భారతీయుడు కానీ, ఒక జెంటిల్మెన్ కానీ, మూవీస్ అన్నీ మీరు చూస్తే దే స్టాండ్ అపార్ట్, యునీక్నెస్ ఉంటుంది. సో అలాగా మన సుందర్ కూడా మంచిగా అలాంటి కోవకు ఒక మంచి విజన్ తోటి ఆ మూవీని క్యారీ చేయాలని, పబ్లిక్లో ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని. మీ అందరికీ తెలిసి ఉంటుంది, పూర్వకాలంలో అంటే ఒక 40 ఏళ్ల క్రితం సినిమాల్లో ఎంతోమంది భక్త ప్రహ్లాద అనే సినిమా చూసి, లేకపోతే ఇంకొక సినిమా చూసి ఎంతోమంది జీవితాల్లో చాలా మార్పులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మూవీ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈజ్ అన్ ఎన్లైటన్మెంట్. అది ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది, బట్ ఒక ఎన్లైటన్మెంట్ అనేది మూవీ ఇవ్వగలగాలి. సో హోప్ సో అలాంటి ఒక మంచి ఇది దీంట్లో కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రద్యుమ్న కూడా మూవీ తీశాడు, ద్వారకా అని ఏదో మంచి, ఇప్పుడు ఉన్న అప్కమింగ్ మంచి హీరోల్లో విజయ్ దేవరకొండని పెట్టి మంచి ఫస్ట్ మూవీ ఆయనే తీశాడు. ఇలాగా మంచి కాన్సెప్ట్స్ తోటి ప్రొడ్యూసర్స్ కానీ, రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఉంటే రాని వీరు కూడా ఎన్నో మూవీస్ తీశారు. ఇప్పుడు ఈయన కొత్తగా ఫస్ట్ టైం కదా, వెరీ డైనమిక్ పర్సన్ ఈయన, వాళ్ళ ఊర్లో అంతా. సో మంచి హోరాహోరీగా ఉంటాడు కదా అంటారు వాళ్ళు. కానీ ఆయన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ మంచిగా ఈ మూవీని, సుందర్ యొక్క ఎఫర్ట్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, సుందరం ఎప్పటికైనా అతి సుందరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టీజర్ చూడటం జరిగింది. టీజర్ చాలా, అంటే సినిమా చూడాలి అన్నంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్ని ఫైట్స్ కానీ, మ్యూజిక్ కానీ, అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమా ఒక పెద్ద హిట్ అవ్వాలని, ఒక మంచి మెసేజ్తో వచ్చిన సినిమాగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, అందరూ ఈ టీం ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్స్ అందరికి మంచి పేరు రావాలని నేను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను టీంకి. థ్యాంక్ యూ వెరీ మచ్. టీం అందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందనలు.
వారికి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు జరుగుతున్న పరిణామాల మీద ఒక యుద్ధం లాంటి సినిమాలా నాకు అనిపించింది. నేను ఎక్కడ చూసినా కూడా యువతను చూస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. 14-15 సంవత్సరాల యువత ఈ గంజాయికి అలవాటు పడిపోయి అసలు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మరి డైరెక్టర్ గారు ఆ హీరోకి ఏదో అన్యాయం జరిగినప్పుడు ఈ గంజాయిని ఈ సమాజంలోకి రాకుండా అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంగా నాకైతే అనిపించింది. చాలా మంచి సందేశాత్మక చిత్రంగా భావిస్తూ మరి అక్కడ జాతర సీన్ కానీ ఫైటింగ్లు కానీ హీరో గారు కూడా మంచి మాస్గా ఉన్నారు. సో అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుందని భావిస్తూ నచ్చాలని కోరుకుంటూ మరొకసారి టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి హిట్ అవ్వాలనేటువంటి అభిప్రాయంతో ఆశీర్వదించే దానికి వచ్చినటువంటి ముందున్నటువంటి మీ అందరికీ, అదేవిధంగా పత్రికా విలేకరులకు, సోషల్ మీడియా వారికి అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నాకు సినిమా ఇండస్ట్రీ గురించి కూడా ఎక్కువగా సంబంధం లేదు, కానీ మన సోమసుందరం గారు ఒక ఉన్నతమైనటువంటి అంశం మీద ఈ దేశంలో చాలా వరకు యువతంతా కూడా చెడుదారి పట్టేటువంటి ఈ సమస్య మీద ఒక మంచి సినిమా తీయాలనేటువంటి ఆలోచనతో ఆయన రావడం, ఏదో నా వల్లైనటువంటి సహాయ సహకారం కూడా అందిస్తానని తెలియజేశాను. అదే కాకుండా సోమసుందరం గారు ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐగా ఉండి దాన్ని వదులుకొని, అంటే ఈ వేళకి ఒక సిఐ క్యాడర్ కూడా వచ్చి ఉంటారు, కానీ దాన్ని వదులుకొని ఈ యొక్క సినిమా రంగానికి రావడం, అందులో తిరుపతి పట్టణంలో చాలా వరకు మొత్తం 100% తిరుపతి పట్టణంలో ఈ సినిమాని తీయడం కూడా చాలా సంతోషకరం. ఈ సినిమాకి రాజులు మా ప్రొడ్యూసర్లు, వాళ్ళు లేకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. సార్ సినిమా చేయాలనుకుంటున్నానన్న వెంటనే ఏం స్టోరీ, ఎవరి హీరో ఏమి లేకుండా ఎంత కావాలని అడిగారు. నమ్మకంతో పెట్టుబడి పెట్టారు, చేశాము, సినిమా ఇంతవరకు తీసుకొచ్చాము. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయాలని అనుకుంటున్నాను. నేను పెద్ద ఎన్టీఆర్ గారి వీరాభిమాని అండి. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ తర్వాత చిరంజీవి గారు. రీసెంట్గా చిరంజీవి గారి గురించి కూడా ఒక ఏవి చేశాను 4 minutesలో. త్వరలో ఆయనకి చేరుతుందని అనుకుంటున్నాను. మన్యం రాజు సినిమా గురించి చెప్పాలంటే 22 days షెడ్యూల్ అనుకున్నాము. నైట్ అంతా ప్లాన్ చేసుకొని మార్నింగ్ వెళ్ళేటప్పటికి వర్షం. ఇట్లా 22 daysలో దగ్గర 18 days వర్షమే. అనుకున్న సీన్లు ఒకటి, బడ్జెట్ అయిపోతుంది, కెమెరాలు రెంట్ అన్నీ చూసుకొని ఎట్లా చేసామో తెలియదు. ఇప్పుడు కూడా మాకైతే షాక్. భారీ సీన్లు చేసాము. వర్షం వచ్చిన గ్యాప్లో అవుట్డోర్కి పరిగెత్తడం, మళ్ళీ లేనప్పుడు ఇండోర్లో చేయడము. 18 days కంటిన్యూ వర్షము. షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. అయినా దేవుడి దయ వల్ల, పెద్దవాళ్ళ ఆశీర్వాదం వల్ల బాగా వచ్చింది. మా ప్రొడ్యూసర్ గారు ప్రవీణ్ సార్ ఈరోజు రాలేకపోయారు, రేపు ఆయన పెళ్లి రోజు కాబట్టి. థ్యాంక్ యూ సార్, ప్రవీణ్ సార్. అండ్ మా టీం చాలా ఈ టీంకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. చరణ్, భాను, వెంకీ, మురళి, జీవన్, కిట్టు, ఇంకా పేరు మర్చిపోయింటే సారీ. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. సినిమా చేసేటప్పుడు మేము ఒక ఇల్లు తీసుకున్నాం మాకు విలేజ్లో. ఆ ఇంట్లో కెమెరాలన్నీ పెట్టుకున్నాము. వర్షం పడిపోయింది, ఏం చేయాలో తెలీదు. ఆ టైంలో మా సార్కి ఫోన్ చేసాం, విజయబాబు సార్కి, నైట్ 11 గంటలకి. సార్ ఎక్కువ కొమ్మరుషులాగా వర్షం పడుతుంది సార్, కెమెరాలను తడిచిపోతున్నాయంటే, ఆయన కొత్తగా కళ్యాణ మండపం కట్టారు. ఫుల్ బిజీ షెడ్యూల్. మండపంకి 1 month ఇచ్చేసారు ఫ్రీగా, పెట్టుకో షూటింగ్ చేసుకో అని చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు మై టీమ్. చైతన్యవంతులు చేసే మీడియా మిత్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాయుపుత్ర ఆర్ట్స్కి అండ్ సోమసుందరం సార్, డైరెక్టర్ సోమసుందరం సార్కి, అండ్ విజయబాబు సార్కి, అండ్ ప్రవీణ్ సార్కి, ఇక్కడ అశోక్ సార్ గారికి, ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ,
పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్. చిన్న సినిమా సార్, ఆదరించండి. మీరు ప్రేక్షకులందరూ తలుచుకుంటే చిన్న సినిమాని పెద్ద సినిమాని చేసేస్తారు. ఖచ్చితంగా మంచి సినిమా చేసాం. మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. థియేటర్స్కి వెళ్ళి చూడండి, చూసి ఆదరించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. వాయుపుత్ర ఆర్ట్స్కి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సోమసుందరం సార్. థ్యాంక్ యూ సార్.